హరిహర వీరమల్లు. దాదాపుగా వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలు జపిస్తున్న పేరు హరిహర వీరమల్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. సాధారణంగా పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా అలర్ట్ అయిపోతారు. అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. పవన్ కళ్యాణ్ రీమేక్‌లే చేస్తాడు, స్ట్రెయిట్ సినిమాలు చేయడు అని చెప్పి యాంటీ పవన్ ఫ్యాన్స్ అంతా నెత్తి నోరు బాదుకుంటూ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ని స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి సమాధానంగా 'హరిహర వీరమల్లు' అని స్ట్రెయిట్ సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక స్ట్రెయిట్ సినిమా చేయడం. దానికి తోడు ఇందులో చారిత్రక నేపథ్యం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే బలంగా నమ్మాడో, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆహ్, దేశవ్యాప్తంగా ఏ స్లోగన్నయితే జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో, అలాంటి స్లోగన్ హిందుత్వం, సనాతన ధర్మం అనే స్లోగన్ చుట్టూ నడిచిన కథ ఇది. ఎలా చూసినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని థియేటర్ వైపు రప్పించే స్టామినా, కేపబిలిటీ 'హరిహర వీరమల్లు'లో ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా డిలే అవుతున్న కొద్దీ, ఒక సినిమా రిలీజ్ డేట్లు మారుతున్న కొద్దీ, ఆ సినిమా మీద ఆసక్తి తగ్గడం అన్నది సహజం, సర్వసాధారణం. కానీ ఇది పవన్ కళ్యాణ్ సినిమా. 5 ఏళ్ల పాటు సెట్స్‌లో ఉండిపోయినా సరే, ప్రీమియర్ షోలు పడుతున్నాయి అనగానే రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా అలర్ట్ అయిపోయారు. ఎన్ని షోలు పడితే, ఎన్ని థియేటర్‌లో ప్రీమియర్ షోలు పడితే అన్ని థియేటర్‌లు బుక్ అయిపోయాయి. ఇంతటి హంగామా, ఇంతటి కోలాహలం, ఇంతటి క్రేజ్ ఈ మధ్య కాలంలో ఎక్కడా రాలేదు. ఏ సినిమాకి రాలేదు. పైగా 5 ఏళ్ల పాటు డిలే అయిపోయిన సినిమాకి ఇలాంటి క్రేజ్ అన్నది ఎవ్వరూ ఊహించలేని విషయం. ఒక రకంగా పవన్ కళ్యాణ్ చేతిలో గాని, నిర్మాత చేతుల్లో గాని ఒక కోహినూర్ ఉన్నట్టే. మరి ఆ కోహినూర్ మెరిసిందా? 'హరిహర వీరమల్లు' అనే సినిమా పవన్ ఫ్యాన్స్‌కి, సగటు సాధారణమైన ప్రేక్షకుడికి నచ్చిందా? ఈ సినిమాలో ఏముంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు? డైరెక్టర్ కేపబిలిటీ ఏంటి? అటు క్రిష్ గాని, ఇటు జ్యోతి కృష్ణ గాని ఎంతవరకు ఈ కథని హ్యాండిల్ చేశారు? టెక్నికల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు కథ ఏంటో తెలుసుకుందాం. వీరమల్లి అనే దొంగ. ఎలాంటి దొంగ అంటే మన సినిమాలో చూస్తుంటాం కదా రెగ్యులర్‌గా 'రాబిన్ హుడ్' లాంటి దొంగ. చాలా మంచి దొంగ. ఒకరి దగ్గర దోచుకున్నది మరొకరికి పంచిపెడతాడు. పైగా అతను వజ్రాలను దోచుకోవడంలో చాలా దిట్ట. అలాంటి వీరమల్లుకి కోహినూర్ లాంటి ఒక విలువైన వజ్రాన్ని దొంగిలించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ కోహినూర్ ఎక్కడుందంటే మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్న ఔరంగజేబు దగ్గర ఉంది. ఔరంగజేబు ఎలాంటి వాడంటే తన ధర్మాన్ని, తన మతాన్ని విస్తరింపజేయడానికి అన్య మతాలందరినీ నాశనం చేసి, ముఖ్యంగా హిందూ మతాన్ని తన కాళ్ళ కింద నొక్కేసి, ఇక్కడ కూడా ఒక ఇస్లాంని తన ధర్మాన్ని విస్తరించాలని తాపత్రయపడుతున్న ఒక మూర్ఖుడు లాంటి రాజు. అలాంటి రాజు కోటలో బద్దలు కొట్టుకుని హీరో కోహినూర్‌ని సంపాదించాడా లేదా? ఆ ప్రయాణంలో ఏం జరిగింది? అనేదే కథ. కొన్ని కథలు పేపర్ మీద చాలా బావుంటాయి. పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి కథ చెప్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్సైట్ అవుతాడు. ఎందుకంటే తన కేపబిలిటీస్‌ని చూపించుకోవడానికి, తన హీరోయిజాన్ని చూపించుకోవడానికి, లేదంటే తాను నమ్మిన ఒక ధర్మాన్ని చూపించుకోవడానికి సరైన వేదిక దొరికిందనుకుంటాడు. బహుశా పవన్ కళ్యాణ్ కూడా అదే నమ్మి, క్రిష్ కథ చెప్తున్నప్పుడు అదే నమ్మి ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చు. కానీ ప్రతి కథ తెర మీద అనుకున్నది అనుకున్నట్టు తర్జుమా కాకపోవచ్చు. 'హరిహర వీరమల్లు'లో జరిగిన ప్రధానమైన లోపం ఇది. కథ చాలా సింపుల్‌గా ఉండొచ్చు. కానీ హీరోయిజానికి తగిన ప్లాట్ ఉంది. పవన్ కళ్యాణ్‌కి సరిపోయేంత మీటర్ గాని, మ్యాటర్ గాని ఈ కథలో ఉంది. కానీ దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు మాత్రం దర్శకులు, టెక్నికల్ బృందం వీళ్ళందరూ కూడా తడబడ్డారు. చాలా సీన్‌లు పేపర్ మీద చాలా అద్భుతంగా కుదురుతాయి. ముఖ్యంగా ఉస్తాదుల్ని, ఒక 10 మంది ఉస్తాదుల్ని హీరో ఒంటి చేత్తో మట్టి కరిపించే ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశం తర్వాత, ఆ ఫైట్ తర్వాత హీరో చెప్పిన డైలాగులు, ఎలివేషన్‌లు చాలా 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 బాగా కుదిరాయి. పైగా ఈ సినిమా మొత్తానికి ఈ సీన్ చాలా కీలకం. ఇలాంటి సీన్‌ని దాదాపు ఒక 10 నిమిషాల పాటు తెర మీద సుదీర్ఘంగా సాగే సీన్‌ని స్క్రీన్ మీద ఎంత బాగా డిజైన్ చేయాలి. అలాంటి డిజైన్ ఎక్కడ ఈ సీన్‌లో కనిపించలేదు. ఒక ఫైట్ జరుగుతుందంటే, ఫైట్ అన్నది నామకే వస్తే జరగకూడదు. దానికి తగ్గట్టు ఎలివేషన్‌లు కావాలి. దానికి తగ్గట్టు మూడ్ క్రియేట్ చేయాలి. దానికి తగ్గట్టు ఎమోషన్‌ని మనం బిల్డప్ చేయాలి. అలా బిల్డప్ చేయగలిగిన నాడే ఆ ఫైట్ వర్కౌట్ అవుతుంది. ప్రశాంత్ నీళ్ళు, బోయపాటి సీను, రాజమౌళి ఇలాంటి వాళ్ళందరూ చేసేది ఇదే. ఫైట్ కోసం కాదు. దాని వెనకాల ఒక కథ ఉంటుంది. దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది.
ఆ ఎమోషన్ బిల్డప్ చేసినప్పుడు మాత్రమే స్క్రీన్ మీద హీరో 10 మందిని కొడుతుంటే, థియేటర్‌లో విజిల్స్ పడుతుంటాయి. ఫ్యాన్స్ తమ ఈగోని గాని, తమ అభిమానాన్ని గాని, ఫ్యాన్స్ అభిమానం గాని అక్కడికక్కడ సాటిస్ఫై అవుతుంది. అలాంటి సెటప్ ఈ కథలో ఉంది. అలాంటి బిల్డప్ ఈ కథలో ఉంది. చాలా 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 సీన్‌లో ఉన్నాయి. కానీ అవేమీ ఎలివేట్ కావు. ఎందుకంటే అక్కడ ఎమోషన్‌గా ఆడియన్‌ని కనెక్ట్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే ఆడియన్ ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వడో, ఎప్పుడైతే ఈ బాధ, ఈ సమస్య నాది కాదు అనుకుంటాడో, అప్పుడు స్క్రీన్ మీద ఎంత జరిగినా, ఎంత హీరోయిజం పండించినా, ఎంత యాక్షన్ ఎలివేట్ చేసినా దానికి కనెక్ట్ కాడు. ఆ కథతో ట్రావెల్ కాడు. 'హరిహర వీరమల్లులో' జరిగిన ప్రధానమైన లోపం ఇదే. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఓ 10 మంది ఉస్తాదులను కొడుతూ ఉంటే ఆడియన్స్‌కి గూస్ బంప్ వచ్చే మూమెంటే. కానీ అక్కడ కనీసం ఒక స్పందన రాదు ఆడిటోరియం నుంచి. ఎందుకంటే దాని ముందు తగిన ఎమోషన్ బిల్డప్ చేయలేదు. హీరో రావాలి, హీరో కొట్టాలి, హీరో గెలవాలి అని ఆడియన్ అనుకోకపోతే మీరు స్క్రీన్ మీద ఎంత గొప్ప సీన్ తీయనివ్వండి, ఎంత గొప్పగా యాక్షన్ కంపోజ్ చేయనివ్వండి, అదంతా వృధా ప్రయాసే. 'హరిహర వీరమల్లు' చూసినప్పుడు ఇదే ఫీలింగ్ సగటు అభిమానికి, ముఖ్యంగా సాధారణమైన ప్రేక్షకుడికి కలిగి తీరుతుంది. 'పులిని' హీరో పవన్ కళ్యాణ్ కళ్ళతో దాన్ని కంట్రోల్ చేసే సీన్ ఒకటుంది. నిజంగా స్క్రీన్ మీద నిజంగా ఇది పేపర్ మీద రాస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఈ సీన్ చాలా బావుంటుందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా ఉన్న ఒక హీరో, ఒక పులిని, ఒక చిరుతపులిని తన కళ్ళతో కాంటాక్ట్ అయ్యి, తన కళ్ళతో కంట్రోల్ చేయడం అన్నది విజువల్‌గా చాలా బాగా వచ్చే సీన్ అది. చాలా బాగా పన్నాల్సిన సీన్. అలాంటి సీన్ కూడా స్క్రీన్ మీద తేలిపోతుంది. స్క్రీన్ మీద మీరు పేపర్ మీద ఎన్ని సీన్‌లు రాసుకున్నాను, ప్రతి సీను అటు క్రిష్ గాని, ఇటు జ్యోతికృష్ణ గాని ప్రతి సీన్ బాగా ఎలివేట్ అవ్వాలి, ఈ ఈ సీన్ బాగా రావాలి, ఫ్యాన్స్‌కి బాగా నచ్చాలి అని రాసుకున్నవే. కానీ ఆ సీన్‌లని అసలు స్క్రీన్ మీద ఎలివేట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే విజువల్‌గా దాన్ని సరిగ్గా ట్రీట్ చేయలేకపోవడమే. ఈ సినిమాకున్న అతిపెద్ద మైనస్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం. స్క్రీన్ మీద ఒక కథ రాసుకున్నప్పుడు, పేపర్ మీద ఒక కథ రాసుకున్నప్పుడు స్క్రీన్ మీద అది ఎలివేట్ అవ్వాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఒక కొత్త వరల్డ్ సృష్టించి, ఆ కొత్త వరల్డ్ ప్రేక్షకులకి కనెక్ట్ కావాలంటే వీఎఫ్ఎక్స్ అనేది ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్. వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోతే, దాన్ని సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోతే చాలా కథలు స్క్రీన్ మీద అభాసుపాలవుతాయి. దానికి 'హరిహర వీరమల్లు' ఒక పెద్ద ఎగ్జాంపుల్. వీఎఫ్ఎక్స్ అనేవి డబ్బులు ఖర్చు పెడితే రాదు. వీఎఫ్ఎక్స్ అన్నది డబ్బులు గుమ్మరిస్తే రాదు. వీఎఫ్ఎక్స్ అన్నది కేవలం దర్శకుడి, ఆ సాంకేతిక నిపుణుడి సృజన తాలూకు అవుట్‌పుట్ అది. దానికి ఓపిక కావాలి, సహనం ఉండాలి. ఇప్పుడు స్క్రీన్ మీద మన పేపర్ మీద ఏమనుకుంటున్నాం, స్క్రీన్ మీద అది ఎలా ఎలివేట్ అవుతుంది, దానికి ఎలాంటి వర్క్ చేయాలి. ఇలాంటి సీను ఏ స్టూడియోలో బాగా గ్రాఫిక్స్ డిజైన్ బాగా చేస్తారు. ప్రపంచంలో రకరకాల స్టూడియోలు ఉన్నాయి. ఒక్కొక్క స్టూడియో బలం ఒక్కోలా ఉంటుంది. మనం రాసుకున్న సీను బాగా ఎలివేట్ అవ్వాలంటే ఏ స్టూడెంట్ని సంప్రదించాలి అన్న కనీస నాలెడ్జ్ టెక్నీషియన్స్‌కి ఉండాలి. అలాంటి నాలెడ్జ్ లేకపోతే 'హరిహర వీరమల్లు' లాంటి అవుట్‌పుట్‌లే మనకొస్తాయి. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి చాలా షాట్లున్నాయి. దాదాపు ఒక 80% సినిమా వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అలాంటి వీఎఫ్ఎక్స్ పనిచేయకపోతే, అలాంటి వీఎఫ్ఎక్స్ తేలిపోతే అసలు కథతో ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడు? పెద్ద పెద్ద సన్నివేశాలు, కీలక సన్నివేశాలు, పెద్ద పెద్ద ఎపిసోడ్స్ వీఎఫ్ఎక్స్ విషయంలో తేలిపోయాయంటే సరేలే బడ్జెట్ లేదేమో, సరేలే టైం లేదేమో, సరేలే వీలు కాలేదేమో, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. చిన్న చిన్న ఎపిసోడ్స్, చిన్న చిన్న షార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరో తన సన్నిహితులతో, తన స్నేహితులతో గుర్రం మీద వచ్చే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్ చూస్తుంటే ఇది వీఎఫ్ఎక్స్ కదా అని ఈజీగా అర్థమైపోతుంది. పాత సినిమాల్లో ఇలాంటివి జిమ్మిక్కులు చేసేవాళ్ళు. హీరో ఒక చోటే ఉండి గుర్రం మీద వెళ్తున్నట్టు ఊగేవాడు. ఇలా పక్క నుంచి స్క్రీన్‌లో అటు ఇటు వెళ్ళిపోతుండేవి. ఇలాంటి పాత కాలపు నాటి వీఎఫ్ఎక్సే 'హరిహర వీరమల్లు'తో పోలిస్తే చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. కనీసం అలాంటి ఎఫెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టకపోతే ఇక సినిమాతో ఎలా కనెక్ట్ అవుతాడు? పైగా ఇది చిన్న సినిమానా? పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఉన్నాడు. ఇది చిన్న సినిమానా? ఏఎం రత్నం లాంటి నిర్మాత ఉన్నాడు. ఇది చిన్న సినిమానా? ఇంతమంది గొప్ప టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అలాంటప్పుడు వీఎఫ్ఎక్స్ మీద కనీస అవగాహన లేకపోతే, కనీస క్వాలిటీ మీద దృష్టి పెట్టకపోతే అవుట్‌పుట్ ఇలాంటి అవుట్‌పుట్‌లే వస్తాయి మరి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. అది పూర్తిగా వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉన్న సీన్. అలాంటి సీన్‌లో వీఎఫ్ఎక్స్ సరిగ్గా అవుట్‌పుట్ సరిగ్గా రాకపోతే, ఆ సీన్ మొత్తం అటర్ ఫ్లాప్ అవుతుంది. ఆ సీన్ ఇంపాక్ట్ చూపించలేకపోతుంది. క్లైమాక్స్‌లో మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉన్న ఒక పెద్ద ఫైటు, తుఫాన్‌కి నేపథ్యంలో సాగే పెద్ద ఫైటు ఆడియన్‌కి కనెక్ట్ అవ్వకపోతే, కీలకమైన క్లైమాక్సే మీ మైండ్‌కి చేరకపోతే, ఇక ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుంది? థియేటర్ నుంచి బయటికెళ్తున్న ఆడియన్ను ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ గురించి మాట్లాడుకోవాలా? ఈ సినిమాలో ఉన్న
పేలవమైన నాసిరకమైన వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలా? స్క్రీన్ మీద అరే! ఇది వీఎఫ్ఎక్స్ షాటు, ఈ వీఎఫ్ఎక్స్ బాలేదే, అసలు ఇదేంటి ఇలా ఉంది, వెనకాల ఏంటి బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంది అని ఆడియన్ అనుకుంటూ ఉంటే, ఇక కథతో ఏమాత్రం కనెక్ట్ అవుతాడు? మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది. ఇది వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన సీన్ అని. మనసు దాంతో ఎలా ట్రావెల్ అవుతుంది? సో, వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా 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 తక్కువ క్వాలిటీతో నాసిరకమైన ప్రోడక్ట్ వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఈ మధ్య కాలంలో 'హరిహర వీరమల' అని చెప్పొచ్చు. ఈ సినిమాలో దర్శకుడు ఎంత గొప్పగా రాసుకున్న సీన్‌లైనా సరే స్క్రీన్ మీద తేలిపోయాయి అంటే అది కేవలం టెక్నికల్‌గా ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో లేకపోవడమే. ఫస్ట్ హాఫ్ వరకు ఆడియన్‌కి పెద్దగా కంప్లెయింట్ లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది. అక్కడక్కడ తన మ్యానరిజమ్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో చేసిన కొద్దిపాటి రొమాన్సు పాత పవన్ కళ్యాణ్ సినిమాలని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక కోహినూర్ తీసుకొస్తాను అని హీరో సవాల్ చేయడం బా నచ్చుతుంది. దానికి ముందు ఒక చార్మినార్ ఫైటు, దానికిచ్చిన బిల్డప్పులు, అక్కడ వచ్చిన ఒక చిన్నపాటి ట్విస్టు, ఇదంతా ఓవరాల్‌గా చూసుకుంటే ఓకే. మనం ఏదో గొప్ప సినిమా చూడలేదు గానీ, మరి అలా అని ఇంటికెళ్ళి పడిపోయేంత తక్కువ స్థాయిలో సినిమా లేదన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్‌తో ఆడియన్ బ్రేక్ చూసుంటాడు. కథంతా సెకండ్ హాఫ్‌లో ఉంది. సెకండ్ హాఫ్‌లో హీరో ఔరంగజేబుని ఢీకొడతాడా? కోహినూర్ తీసుకొస్తాడా? అన్నది సెకండ్ హాఫ్ ప్లాట్ కావాలి. కానీ ఇక్కడేం జరిగింది? హీరో ఇక్కడ బయలుదేరి హైదరాబాద్‌లో బయలుదేరి ఢిల్లీ వరకు ఎలా ఎళ్ళాడు? ఆ మధ్య మార్గంలో ఏం జరిగింది? సనాతన దాని తాలూకు ఎఫెక్ట్‌లు, దాని చుట్టూ ఏర్పరుచుకున్న సీన్స్ వీటితో కాలక్షేపం జరిగిపోయింది. హీరో లక్ష్యం ఏంటి? కోహినూర్ తీసుకురావడం. కానీ ఆ లక్ష్యానికి ముందే ఈ సినిమా ఆగిపోతుంది. దానికి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ డిజైన్ చేసుకోవడం. కథంతా ఒకే సినిమాగా డిజైన్ చేసుంటే కొన్ని అనవసరమైన సీన్‌లన్నీ డిలీట్‌లో వెళ్ళిపోయాయి. కోహినూర్‌ని హీరో దక్కించుకోవడమే క్లైమాక్స్ అయితే, తప్పకుండా 'హరిహర వీరమల్లు' అనేది ఫ్యాన్స్‌కి నచ్చే సినిమా అయ్యేది. కానీ ఏం చేశారు? ఇంటర్వల్ వరకు ఒక కథ తీసుకొని, దాన్ని ఒక పెద్ద సినిమాగా మలిచారు. దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలిచారు. అంటే ఇప్పటివరకు మనం చూసిన సినిమా కేవలం ఇంటర్వల్ బ్యాంగ్ వరకు మాత్రమే. ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగిందన్నది పార్ట్ 2లో చూడమంటున్నారు. దానికి 'రణభూమి' అనే ఒక పేరు పెట్టారు. నిజానికి ఈ కథంతా ఒకే పార్ట్‌లో తీసుంటే గనక 'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్‌కి నచ్చే సినిమా అయ్యేది. కానీ దీన్ని సగం చేయడం వల్ల సెకండ్ హాఫ్ మొత్తం ఫిల్లింగ్ సీన్స్‌తో నిండిపోయింది. హీరో ఎక్కడెక్కడికో వెళ్తాడు. మార్గ మధ్యలో ఒక యజ్ఞం జరుగుతుంటుంది. అక్కడ అక్కడ ఆ యజ్ఞాన్ని సక్రమంగా జరిగేలాగా హీరో తన విన్యాసాలను చూపిస్తాడు. మధ్య మధ్యలో తోడేళ్ళతో ఒక సీన్ ఉంటుంది. ఇలా కథని చిలవలు పలవలుగా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎమోషన్‌తో కనెక్ట్ అవ్వం. తర్వాత ఏం జరుగుతుంది అన్న క్వెషన్ మార్క్ గాని, ఆ ఉత్సాహం గాని, ఆ ఆతృత గాని సెకండ్ హాఫ్‌లో ఎక్కడ ఏ కొసైనా జరగదు. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్‌కి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏదో గొప్పగా రివీల్ చేస్తారనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ట్విస్ట్ కూడా చాలా 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 నీరసంగా, చప్పగా ముగించేసరికి అసలు ఆ ట్విస్ట్ ఎందుకు ఇచ్చారు అన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. హీరో వెనకాల ఒక సైన్యం ఉంటుంది. ఆ సైన్యం ఎవరు అంటే సుబ్బరాజు, రఘుబాబు, నాజర్ ఈ బ్యాచ్ అనమాట. వీళ్ళతో ఒక ఔరంగజేబు లాంటి ఒక మహా సామ్రాజ్యవాదిని, ఒక గొప్ప చక్రవర్తిని, ఒక బలమైన చక్రవర్తిని హీరో ఎలా యుద్ధం చేస్తాడు? వాళ్ళని ఎలా గెలుస్తాడన్న క్వెషన్ మార్క్ మనలో రైజ్ అవుతుంటుంది. ఒక కథని 2 పార్ట్‌లుగా చేయడంతో ఫస్ట్ పార్ట్ అన్యాయం అయిపోతుంది. ఇదివరకు చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'కి జరిగింది. క్లైమాక్స్ ఫైట్ అనేది కట్ చేసి ఎక్కడైతే ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక పెద్ద సీన్ సనాతన ధర్మం గురించి హీరో మాట్లాడే గాని, అక్కడ పోరాటం చేసే సీన్ గాని ఎక్కడైతే ఉందో, అక్కడే ఈ కథని ఎండ్ చేసుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సెట్స్ మీద ఉండిపోయిన సినిమా ఇది. అంటే 5 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు కొన్ని డేట్స్ ఇస్తూ మొత్తానికి కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? మనం బేరీజ్ చేసుకుంటే రకరకాల రూపాలు మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. పవన్ కళ్యాణ్ ఒక సీన్‌లో ఒకలా ఉంటారు. మరో సీన్‌లో మరోలా ఉంటారు. కొన్నిసార్లు గడ్డంతో కనిపిస్తారు. కొన్నిసార్లు క్లీన్ షేవ్‌తో కనిపిస్తారు. ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడంలో వచ్చిన ఇబ్బందులు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డీఏ కూడా అసలు పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఆయన ఫేసు ఒక కలర్‌లో కనిపిస్తుంటుంది. డీఏ విషయంలో ఇంత పెద్ద స్టార్‌ని పెట్టుకొని డీఏ విషయంలో కూడా శ్రద్ధ చూపించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఔరంగజేబుగా కనిపించిన బాబీ డియోల్ ఆ పాత్రకి న్యాయం చేశారు. ఆయన ఆహార్యం కానివ్వండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఖచ్చితంగా ఔరంగజేబ్ అనే క్యారెక్టర్‌కి ఆయన 100కి 100 న్యాయం చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకుందాం. 5 ఏళ్ల పాటు ఈ సినిమాకి కాల్ షీట్లు ఇచ్చింది. 5 ఏళ్ల పాటు మరో సినిమా ఒప్పుకోకుండా డెడికేటెడ్‌గా ఈ సినిమాకి పనిచేయడం చాలా 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 మెచ్చుకోదగ్గ విషయం.
కాకపోతే ఆమె కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీర్‌లా తయారైపోయింది. ఆ పాత్రకు బిల్డప్ ఇచ్చారు. ఆ పాత్రకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఆ ట్విస్ట్‌ని కూడా రివీల్ చేయడంలో చాలా పేలవంగా ముగించడంతో ఆ పాత్రకున్న ఇంపాక్ట్ కూడా సెకండ్ హాఫ్‌లో పూర్తిగా కనుమరుగైపోయింది. నాజరు, సుబ్బరాజు, సునీల్ స్క్రీన్ మీద మీరు లెక్కలేనంత కనిపిస్తారు. కానీ ఏ ఒక్క క్యారెక్టర్‌కి సరైన ప్రాధాన్యత ఉండదు. ముఖ్యంగా 'సత్యరాజ్' లాంటి ఆర్టిస్ట్‌ని పెట్టుకొని కూడా ఆ క్యారెక్టర్ కూడా మీకు అంత ఇంపాక్టబుల్‌గా ఏం కనిపించదు. 'కోట శ్రీనివాసరావు' ఈ లెజెండరీ నటుడు నటించిన చిట్ట చివరి సినిమా ఇది. ఆ క్యారెక్టర్ ఆయన కాసేపు కనిపించడం ప్రేక్షకులకి ఓ రకమైన సింపథైజ్ అవుతారు. ఆ క్యారెక్టర్ కాసేపు కనిపించడం. కానీ ఆ పాత్రకు వేరే ఒకరి చేత డబ్బింగ్ చెప్పించారు. బహుశా 'కోట శ్రీనివాసరావు' గారు డబ్బింగ్ చెప్పే సమయానికే కన్నుమూయడంతో చిత్ర బృందానికి మరో ఆప్షన్ లేకుండా పోయిందేమో. టెక్నికల్‌గా చూడాల్సొస్తే కీరవాణి గారు తన ఎఫెక్ట్‌ని 100కి 100 ఇచ్చిన సినిమా ఇది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి కానివ్వండి, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన ఫైట్స్‌కి కొన్ని బీజీఎమ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. కరెక్ట్‌గా ఆ బీజీఎమ్స్‌ని ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని వాడుకుని ఉంటే, దానికి తగ్గట్టు సీన్స్ డిజైన్ చేసుంటే ఖచ్చితంగా ఇది చాలా 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 మంచి సినిమా అయ్యేది. అలా కీరవాణి గారి కష్టం కూడా ఈ సినిమాలో వృధాగా పోయింది. కొన్ని కొన్ని పాటలు బావుంటాయి. కానీ ఆ పాటల్లో హీరో లుక్స్ గానీ, హీరోయిన్ లుక్స్ గానీ మనకి పెద్దగా కనెక్ట్ అవ్వవు. దాంతో ఆ పాటలు కూడా పూర్తిగా స్క్రీన్ మీద పూర్తిగా తేలిపోయాయి. 'ఏం రత్నం' గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా భారీగా ఉంటాయి. 'హరిహర వీరమల్లు' కూడా అలాంటి భారీ సినిమానే. ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు. ఆయన వెదజల్లుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అవుట్‌పుట్ మాత్రం దానికి తగ్గట్టు రాలేకపోయింది. బహుశా టైం లేకపోవడం వల్లో, లేదంటే ఆయన దగ్గర బడ్జెట్ చివరి నిమిషానికొచ్చేసరికి బడ్జెట్ అయిపోవడం వల్లో, లేదంటే తొందరగా ఈ సినిమాని పూర్తి చేసి ఎలాగోలా వదిలేయాలి అని తాపత్రయపడడం వల్లో ఈ సినిమా క్వాలిటీ విషయంలో 'ఏఎం రత్నం' లాంటి నిర్మాత కూడా రాజీ పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే 'పవన్ కళ్యాణ్' అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని సినిమా ఇది. వాళ్ళకి కూడా చాలా చాలా కంప్లెయింట్స్ చెప్తారు. దానికి రకరకాల కారణాలుండవచ్చు. 'పవన్ కళ్యాణ్' లాంటి ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడుండాలో, ఎలాంటి హంగామా ఉండాలో అదంతా ప్రీమియర్ రోజున కనిపించింది. నిజంగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఉండుంటే ఈరోజు రేపు, ఎల్లుండ ఈ 3 రోజులు చాలా 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 పెద్ద వసూలుతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే స్టామినాతో ఈ సినిమా దూసుకుపోయేది. కానీ చేతికి దొరికిన ఒక 'కోహినూర్' లాంటి వజ్రాన్ని, 'కోహినూర్' లాంటి ఒక గొప్ప అవకాశాన్ని చేజాతిలారా ఈ చిత్ర బృందం జారవిడుచుకుంది. 'పవన్ కళ్యాణ్' లాంటి ఒక గొప్ప స్టార్ డేట్లిస్తే ఇలాంటి క్వాలిటీతో సినిమా తీయడం, ఇలాంటి కథతో సినిమా తీయడం చాలామందిని ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌ని కూడా నిరాశపరిచే విషయం ఇది. మొత్తానికి ఒక 'కోహినూర్' లాంటి ఒక అవకాశాన్ని ఈ చిత్ర బృందం చేజార్చుకుందేమో అన్న ఫీలింగ్ ప్రతి ఆడియన్‌కి ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి కలుగుతుంది. ఈ సినిమా మీద మా జెన్యూన్ రిపోర్ట్ ఇది. మరి మీకేమనిపించింది? 'హరిహర వీరమల్లు' మీకు నచ్చిందా? నచ్చితే ఏ ఏ అంశాలు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాయి? నచ్చకపోతే ఎక్కడ ఈ చిత్ర బృందం తప్పు చేసింది? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.